హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రెగ్యులర్ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, అన్నీ మిక్స్ చేసిన తర్వాత మ్యాగీలో మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, ఆ మసాలా వేసేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అది కూడా వేసేయాలి. అన్నీ వేసినాక అంతా పెట్టినాక ఇవి మొత్తం 1 మినిట్ కొంచెం నీళ్ళు ఇట్లా బాయిల్ అవుతూ ఉండగా మ్యాగీ ఉన్నాయి కదా స్లేస్, అవి మనం ఇలా బ్రేక్ చేసి ఇలా వేయాలి. మీ అందరికి డౌట్ రావచ్చు, చిన్న చిన్న పీసెస్గా మొత్తం క్రష్ చేసి వేసుకోవచ్చు కదా అని. పిల్లలకి ఇలా వేస్తేనే మసా వస్తుంది, అందుకే నేను ఇలా వేసాను. 1 మినిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి. కింద ఉన్నది కాస్త ఉడికింది, తర్వాత ఈ సైడ్ కూడా ఉడకాలి. అబ్బా, ఏదైతే ఏమైంది మొత్తం ఆ మిక్సర్లో ఉడకటమే కదా, దానికి ఇంత అవసరమా అనిపిస్తుంది కదా. పిల్లలకి ఇలా చేయటమే వాళ్ళకి ఇష్టం అనమాట. ఇలా వాళ్ళు చేసుకుంటూ తింటుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. కొన్నిసార్లు పిల్లల ఇష్టాలు మనం కాదనలేమన్నమాట. కొన్నిసార్లు వాళ్ళ ఇష్ట ప్రకారంగానే చేద్దాము. ఇలా చేస్తేనే వాళ్ళకి ఇష్టం. మ్యాగీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు లేరు కదండి, అందరికీ ఇష్టం. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా మ్యాగీలు ఇష్టం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొత్తిమీరతో గార్లింగ్ చేస్తే ఇంకా సూపర్ అనమాట. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా అదిరిపోతుంది. సో సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదండి, పిల్లలకి ఇష్టమైనట్టు వాళ్ళకి నచ్చినట్టు మనం చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కదండి. కొన్నిసార్లు మన ఇష్టాలు కాదు, వాళ్ళ ఇష్టాలే కరెక్ట్.